హలో నమస్తే, నేను అభిషేకర్. కుర్చీ కవర్లకి స్వాగతం. ఈ మధ్యన ఒక మంచి పుస్తకం చదివాను. కథా సంకలనం 'కూల్ డబ్బులు'. రచయిత పట్నాల ఈశ్వరరావు గారు. ఈయన విజయనగరానికి చెందినవారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఈ కథా సంకలనంలో 18 కథలు ఉన్నాయి. అంతేకాదు ఒక 3 సాహిత్య వ్యాసాలు కూడా ఉన్నాయి. దేవరగొండ బాలగంగాధర తిలక్, చాగంటి సోమయాజులు గారు, అలాగే చెరబండరాజు గారి మీద రచయిత రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. ఇందులోంచి ఒక చిన్న కథ చదివి వినిపిస్తాను. కథ చిన్నదే, మెసేజ్ మాత్రం చాలా గొప్పది. 'కూల్ డబ్బులు' కథ. నెల్లిమర్ల ఏట్లోంచి రామతీర్థాల వైపు పరుగులు తీస్తోంది అలుగోలు బస్సు. దూరంగా రామతీర్థాల కొండ ఒకే ఒక్క రాయితో నున్నగా చిత్రిక పట్టినట్టు. కాస్త దూరంలో చెయ్యి ఊపుతూ ఓ మనిషి, అతడి ప్రక్కన చంకన పిల్లాన్ని ఎత్తుకొని ఓ ఆడమనిషి. బస్సు ఆగింది. బావు, ఇది అలుగోలు బండేనా? ఆ, కండక్టర్ గొంతు డోరు తెరిచిన శబ్దంతో కలిసిపోయింది. ముడుకులు దాటని మాసిన పంచె, చిరిగిన మురికంపు కొడుతున్న బనియను. దేశ ఆర్థిక వ్యవస్థకు కార్బన్ కాపీలా ఉన్నాడు. అలుగోలుకు ఎంత బావు? చెమటకంపు కొడుతున్న తువ్వాలతో మొహం తుడుచుకుంటూ అడిగాడు. రూపాయన్నర. మా ఆడమడిసికి ఎంత బావు? బస్సు గొల్లుమంది. ఆడమనిషికైనా మగ మహారాజుకైనా ఒకటే ఛార్జీ అండి నాయుడు గారు. మొత్తం 3 రూపాయలు ఇప్పించండి. వెటకారంగా వంకర నవ్వుతో కండక్టర్ సమాధానం. మా పల్లెలో పొద్దెక్కిన కాడ్నుంచి పొద్దు గూకేంత దాకా అందరము ఒళ్ళొంచుకుని పనిచేసినా మాకిచ్చినట్టు కూల్ డబ్బులు మా ఆడోళ్ళకి ఇయ్యరు బావు. అందుకే అలా అడిగాను అన్నాడు నాయుడు. బస్సు పరిగెడుతూనే ఉంది. బయట ఎండ నిప్పులు చెరుగుతూ ఉంది. ఆంధ్రభూమి దినపత్రికలో 21/7/1985న ఈ కథ పబ్లిష్ అయింది. బాగుంది కదా. కథని సమీక్షించడానికి ఏమీ లేదు, ఈ పరిస్థితిని మనమే సమీక్షించుకోవాలి.